ఇంట్లో రోజు పూజ చేయాలా? పూజ చేయడం వలన లాభం ఏంటి? రోజు పూజ అనేది నిత్య కర్మల్లో ఒక కర్మ అని. మనం రోజు ఆహారం ఎలా తింటున్నాం, మన కోసం మనకు ఫుడ్ ఎలా తయారు చేసుకొని తింటున్నాము, అన్ని పనులు నిత్య కర్మలన్నీ ఎలా చేస్తున్నామో, ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అది ఎక్కువ శాతం మగవాళ్ళు అయితే చాలా మంచిది. లేదు వాళ్ళు చేయలేకపోయినా ఆడవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు చేస్తే కూడా మంచిది. భర్త లేనప్పుడు లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళు చేయొచ్చు. లేదనుకుంటే వాళ్ళు చేయడం అవ్వట్లేదని అంటే మీరైనా చేయాలి, అంటే ఆడవాళ్ళైనా చేయాలి. సో ఈ విధంగా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుంది, దృష్టి అనేది పడకుండా ఉంటుంది, ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఇంట్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన ఒక పాజిటివ్ అనేది ఇంటి మొత్తాన్ని కూడా రక్షించి, అంటే ఇంట్లో ఉన్నవారిని ఇంటి మొత్తాన్ని రక్షణ చేస్తుంది. కొంతమంది ఎన్ని రోజులు పూజ చేయాలండి? ఒక రోజు చేస్తాం, వారంలో 1 డే చేస్తామండి అంటారు. శనివారం మాత్రం మేము పూజ చేస్తాం, ఆహారం తింటాము, అంటే ఉపవాసం ఉంటాము చెప్తుంటారు. సో ఎందుకు రోజు చేయొచ్చు కదా? వారానికి ఒక్కసారి మనం తింటే ఎలా ఉంటుంది? అలానే భగవంతుణ్ణి ధ్యానిస్తూ, అంటే భగవంతుడు అంటే ఇక్కడ నీ సోల్తో నువ్వు కనెక్ట్ అవుతున్నావు అని. భగవంతుడు అంటే వేరు కాదు. నీ రోజు ఒక మనస్సు శాంతి కలగాలి అంటే మీకు నచ్చిన అన్ని సద్గుణాలు ఉన్న, అన్ని మంచి లక్షణాలు ఉన్న, అన్నీ ఇవ్వగలిగిన, అన్ని ఇబ్బంది లేకుండా ఇచ్చేవారిని మనం భగవంతుడు అంటారు. ఎందుకంటే మామూలు వ్యక్తులు అయితే అన్నీ ఇవ్వలేరు కాబట్టి ఏదో ఒక టైంలో మన కోపం ఇంకోటి వస్తుంది. సో భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనం భగవంతుడితో అప్రోచ్ అవ్వడం అన్నమాట పూజ అంటే. ఇంకా ఈ పూజలో ఈ పదార్థాలన్నీ ఎందుకండి? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే సరిపోతుంది కదా అంటే అలా అవ్వదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వలన అది హయ్యెస్ట్ ప్రాక్టీస్ అంటే అది కర్మ కాదు. మనం అన్నీ ఓవర్కమ్ చేసినప్పటికీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా పుట్టిన తర్వాత కొన్ని కర్మలు అనేవి తప్పకుండా చేయాలి. ఆ కర్మల్లో పూజ అనేది కూడా నిత్య కర్మై ఉంది. సో అది తప్పకుండా రోజు చేసినట్లయితే మనకి చాలా మంచిది. అంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంట్లో వారందరికీ, మనకి అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది.